ఇప్పుడు చూడండి వెనకాల బ్రేక్ దొక్కతా, అదిగోండి దాని బాటి వెళ్ళిపోతాను ఉంది. బ్రేక్ దొక్కిన వారంటీగా మాస్టర్ బ్రేక్ చేసి సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ఈ టైంకి మామూలుగా మనం మహారాష్ట్రలో అయితే ఉండాలా, కానీ మనము ఈరోజు ఇక్కడే ఉండిపోతున్నాం. దానికి రీజన్ ఏంటంటే మన బైక్ వెనకాల బ్రేక్ పని చేయట్లేదు. అంటే నిన్న వచ్చేటప్పుడు కొంచెం డౌట్గా ఉంది, వెనకాల బ్రేక్ పడడం లేదని చెప్తా ఉన్నా. నా బైక్ వెనకాల బ్రేక్ పని చేస్తున్నట్లే, సరిగ్గా పడడం లేదు వేస్తా ఉంటే. నేనేమనుకున్నా అంటే సర్లే ఇంజన్ బ్రేక్ మామూలుగా మనం ఎక్కువ అప్లై చేసేది, ఇంజన్ బ్రేక్ ఫ్రంట్ బ్రేక్ నాకు అర్థం కాలేదు దాని ప్రాసెస్ లో. సరే ఈ రోజు మార్నింగ్ బయలుదేరదామని బైక్ తీస్తే బ్రేక్ అయితే వెనకాల అసలు వర్క్ చేయట్లేదు. అది నిన్నటి నుంచే వర్క్ చేయట్లేదు. నిన్న ఏంటంటే మనం ఫ్రంట్ బ్రేక్ మీద అయితే వచ్చినాము. ఒకవేళ మన అదృష్టం బాగుండి అది ఎట్లా ఇక్కడ దాకా వచ్చినామో ఫ్రంట్ బ్రేక్ కూడా ఫెయిల్ అయ్యి ఉంటే ఈ పాటికి ఏదో ఒక లారీకో బస్సుకో బల్లిలాగా అతుక్కుపోయి ఉండేవాళ్ళము. మనకి మాన్సూన్ రైడ్ చేసేటప్పుడు కూడా ఉండింది. మాన్సూన్ రైడ్ ఏంటంటే మనకి కరెక్ట్ ఘాట్ సెక్షన్ లో ఉన్నప్పుడు వెనకాల బ్రేక్ పని చేయకుండా అయిపోయింది. ఆ ట్రిప్ ని ఎలాగో కంప్లీట్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత షోరూమ్ లో చూపిస్తే మీకు వెనకాల బ్రేక్ షూస్ అనేవి అరిగిపోయినాయి, అందువల్ల బ్రేక్ పడడం లేదని చెప్పినారు. సరే నేను బ్రేక్ షూస్ కూడా కొత్తగా మార్పించిన. ఇప్పుడు మనకి ఒక 4000 దాకా బిల్ అయింది. ఇంకా సెట్ అయిపోయింది అనుకున్నా. అక్కడి నుంచి వచ్చిన ఒక కొన్ని రోజులు అయితే బాగానే పనిచేస్తుంది వెనకాల బ్రేక్. ఇప్పుడు చూస్తే మళ్ళీ అది ఈ ట్రిప్ లో ఇంకా స్టార్టింగ్ అప్పుడే మనకి ఫెయిల్ అయిపోయింది. సర్లే దాని గురించి నిన్న నైట్ కూర్చొని దాని గురించి చూస్తే దానికి మాస్టర్ సిలిండర్ అని ఒకటి ఉంటది ఆ బ్రేక్ కి. ఆ సెటప్ లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. మొత్తానికి ఆడపోతే ఇంకా వాళ్ళు దాన్ని కొత్తది వేస్తారా లేదంటే రిపేర్ చేస్తారా చూడాలా. మనం అయితే ఈ రోజు రిపేర్ చేయించేదానికి షోరూమ్ కి అయితే పోతున్నాం. సరే ఈ ప్రాబ్లం నాకు ఒకటికే ఉందా, మిగతా వాళ్ళకి కూడా వస్తుందా అని చూస్తే నెట్ లో అది ఆల్రెడీ ఇంతకుముందు 2 years బ్యాకే దాని మీద కంప్లైంట్స్ అని చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు ఆన్లైన్ లో. అదే కాకుండా నేను ఇంతకుముందు ఈ బైక్ ని ఫస్ట్ టైం సర్వీస్ పెట్టినప్పుడు కొంచెం పెద్ద ఆయన ఆల్రెడీ మనకి ఇండియా మొత్తం బైక్ లో తిరిగేస్తున్నాడంట. ఆయనతో మాట్లాడేటప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటంటే ఈ బ్రేక్ సిస్టమ్ అనమాట. ఆ సిలిండర్ ఉంటుంది మాస్టర్ సిలిండర్, ఆ సిస్టమ్ అనమాట. ఆయన కూడా అదే రైస్ చేసినాడు. నేనుండి ఇంకా అతను పాతతను కదా, మెకానికల్ బ్రేక్ అలవాటు పడిపోయి ఈ టెక్నాలజీ కొంచెం నచ్చుండకపోవచ్చు అని అనుకున్నా. కానీ అది నా దాకా వచ్చేదాకా తెలియలా దాని ప్రాబ్లం ఎంత సీరియస్ విషయం అని. ఎందుకంటే మనకి టక్కుని పోతున్నప్పుడు అది పని చేయక ఇప్పుడు ఫ్రంట్ బ్రేక్ వర్క్ అయింది కాబట్టి మనం దూరం రాగలిగినాము. లేదంటే ఫ్రంట్ బ్రేక్ కూడా ఫెయిల్ అయ్యి ఉంటే చాలా సీరియస్ డ్యామేజ్ అయితే అయి ఉండేది. ఈ విధంగా ఉన్నప్పుడు ఈ రోజు ఇక్కడే ఉండి మనం అయితే దాన్ని రిపేర్ అయితే చేయించుకొని రేపైతే బయలుదేరదాం అనుకుంటున్నా. ఒకసారి చూపిస్తా చూడండి ఎట్లా ఉందో దాని కండిషను. ఏంది నువ్వేంది ఇది చేస్తున్నావా? ఈ పక్క నుంచి బాగా వస్తుంది. ఏమైందన్నా పట్టు అన్నా తిప్పు ఇదా తిప్పు. ఇక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఒక రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ అయితే ఉంది. మనం అక్కడికైతే పోయి బ్రేక్ని అయితే చెక్ చేపిద్దాము. మనకి బ్రేక్ వేస్తే ఎదుగోండి, ఫ్రంట్ బ్రేక్ వేస్తే కొంచెం ఎఫెక్టివ్గా పడతా ఉంది. అదే ఇప్పుడు చూడండి వెనకాల బ్రేక్ దొక్కతా, అదిగోండి దాని బాటి వెళ్ళిపోతాను ఉంది. బ్రేక్ దొక్కిన నాకు తెలిసి ఆ బ్రేక్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ కావాలి అయిపోయినట్టుంది. లేదంటే ఆ మాస్టర్ సిలిండర్ ఏమైనా ప్రాబ్లమో చూడాలా. మొత్తానికి تكنولوجيا వీడు ప్రేమించకు కానీ నటించకు, ప్రేమించే వారికి ప్రాణం ఇస్తా. లైకులు కావాలంటే సామాన్లు బాగుండాలి అంటే అంట. మనకైతే ఇక్కడ ఉంది రాయల్ ఎన్ఫీల్డ్ షోరూము. ఈడకి పోతే
బైక్ వెనకాల బ్రేక్ పట్టాలి. సర్వీస్ అంతా అటు పోతా. బైక్ వెనకాల బ్రేక్ చెక్ చేస్తాను. మాలే అడగలేదా మొత్తానికి సెల్ఫీలో తీసుకోవాలి. అర్థం కాల. సెల్ఫీలో తీసుకోవాలి. బాడీ కంటిన్యూ ఏం పోయింది? పంపింగ్ చేసారు. ఒకవేళ అయితే లేకపోతే వారంటీలో మాస్టర్ డ్రైవ్ చేస్తారు. ఒకవేళ ఓటు ప్రాబ్లం ఏంటి? మాస్టర్ ప్రాబ్లం మాస్టర్ సెకండ్ వర్క్ అయితే మొత్తానికే పోయింది. మొత్తానికే పడతలేదు. అదే ప్రాబ్లం. ఒకసారి చెక్ చేస్తారు. గ్రేడింగ్ చేసి చూస్తారు. ఓకే అయితే ఓకే. ఎక్కడ పోవాలా? ఇది బండి ఎక్కడ తీసుకుని మన సిల్పూర్ అక్కడ ఉంటాయి. ఎక్కడన్నా వస్తుంది వారంటీ. ఎంత టైం పడుతుంది? అర్ధగంట 10 నిమిషాలు అయిపోతుంది. అది కాకపోతే అది గంట టైం వారంటీకి అయితే 1 డే పడుతుంది. మనమైతే బ్రేక్ని సెట్ చేయించేసుకున్నాము. అది మొత్తానికి ఆ బ్రేకు లాక్ అయిపోయిందంట. అంటే ఏదో డస్ట్ పోయో ఏమైందో మొత్తానికి అయితే అది ప్రెషర్ అనేది పోయిందంట. అంటే మాస్టర్ సిలిండర్ అని చెప్పా కదా, ఆ మాస్టర్ సిలిండర్ ప్రెషర్ అనేది పోయింది. అంటే బ్రేక్ అందుకే పడలేదు అని అతను ఏదో కొంచెం ఆయిల్ పోసి దాంట్లోకి వెనకాల బ్రేక్ దగ్గర రిలీజ్ చేసి ఆయిల్ని కొద్దిసేపు పంపు కొట్టి ఆమెనైతే సెట్ చేసినాడు. ఇప్పుడైతే సెట్ అయింది. మళ్ళీ ఇంక ఈసారి ఏమైనా ట్రబుల్ వస్తే మాస్టర్ సిలిండర్ మార్పించుకోవాల్సి వస్తుంది అన్నట్టయితే చెప్పినాడు. అట్ట కాదురా నాయన. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మామూలుగా ఇంతకు ముందుకి ఇప్పటికి ఇది ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ బ్రేక్ నొక్కటా చూడండి. ఫ్రంట్ వదిలేసిన కదా, ఎదుగోండి ఇప్పుడు ఎట్టాగుతా ఉందా. ఇంతకుముందు ఇట్ట ఆగేదిలే, వెళ్ళిపోతూ ఉండేది. ఇప్పుడు చూడండి బ్యాక్ సైడ్ ఒకటే ఆగిపోయిందా. ఇంతకుముందు ఇట్ట ఆగేదిలే, దాని పాటికి అది వెళ్ళిపోతూ ఉండేది. సో మనకి మొత్తానికైతే తక్కన ఆగుతుంది రెండు. మళ్ళీ ప్రాబ్లం వస్తే ఎట్టా అని అడిగినా అతను మీరు ప్రాబ్లం వస్తే మళ్ళీ ఎక్కడికైనా షోరూమ్ దగ్గరలో షోరూమ్ పోయి చేయించుకోవాల్సిందా అన్నట్టయితే చెప్పుకొచ్చినాడు. మొత్తానికైతే పర్లేదు, సెట్ అయింది. సో ఇక్కడ పెట్రోల్ పెట్టిద్దాం. ₹107 ఉంది, మనకి ₹110 ఉంది. ఒక 800 పెట్టిద్దాము. మళ్ళీ కావాలంటే మహారాష్ట్రలో కర్ణాటకలోకి ఎంటర్ అవుదాము, అప్పుడైతే పెట్టిద్దాము. మనకి వీళ్ళకి ₹3 తక్కువ ఉంది, 800. అంతే అంతే పోదు లోపలికి అంతే. ఫోన్పే వల్ల షోరూమ్ దగ్గర పోయినాం కదా, అతను వచ్చి చూసి ఫస్ట్ ఇంకా ఏం టచ్ చేయకుండానే ఇక్కడ కుదరదు, అది మాస్టర్ సిలిండర్ పోయినట్టుంది, మీరు వేరే వనస్థలిపురం దగ్గరికి పోయండి, ఆడ మాస్టర్ సిలిండర్ మార్పిస్తారు అని చెప్పినాడు. సరే ఇంకా నేనుండి ఎంత టైం పడుతుంది అని అడిగిన. వాళ్ళ దగ్గర ఉంటే దాన్ని ఏదన్నా వాళ్ళ దగ్గర ఉంటే ఒక 1 అవర్ అయిపోతుంది, లేదంటే వారంటీలో చేయాలంటే 1 రోజు పడుతుంది అది ఇది అని చెప్పినాడు. నాకు 1 రోజు కుదరదు, నేను ఇట్లాగా
లాంగ్ ట్రిప్లో ఉన్నా, ఒకసారి చెక్ చేయరా అని ఇంకోసారి అడిగితే అతను ఉండి అప్పుడు వచ్చి చెక్ చేసి మన బ్రేక్ ఆయిల్ తెచ్చి చెక్ చేసి ఏదో కొంచెము పంపు కొట్టినాడు దాన్ని, ఆ మాస్టర్ సిలిండర్ని. దాన్ని క్లోజ్ చేసి మన అయితే ఒకసారి ట్రయల్ పోయిస్తారండి అన్నాడు. మన బైక్ వేసుకొని ఒక రౌండ్కి పోయిస్తే కొంచెం పర్లేదు, బాగానే పడుతూ ఉంది. పోయి బాగానే పడుతుంది. ఒకసారి ఫ్రంట్ది కూడా చెక్ చేయండి అని అడిగిన, ఫ్రంట్ది బాగానే ఉందని చెప్పినాడు. ఒకసారి ఆయిల్ లెవెల్ కూడా చెక్ చేయండి అంటే ఆయిల్ ఏం బాగానే ఉంది, అవసరం లేదు అని చెప్పినాడు. సరే మళ్ళీ ఇప్పుడు నాకు మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ ఇట్లా నేను లాంగ్ పోతున్నా, అప్పుడు ఏమన్నా మళ్ళీ ప్రాబ్లం వస్తే ఎట్లా అంటే, ఈసారి ప్రాబ్లం వస్తే మళ్ళీ దగ్గరలో ఏ షోరూమ్ ఉంటే ఆ షోరూమ్ తీసుకోపోండి అని చెప్పినాడు. షోరూమ్ తీసుకుపోయేంత పరిస్థితుల్లో ఉంటే తీసుకోపోగలము, లేకపోతే బ్రేకులు ఫెయిల్ అయ్యి తీసుకోపోలేని పరిస్థితుల్లో ఉంటే మనల్ని తీసుకోపోవాల్సిందే. ఫ్రంట్ బ్రేక్ది అడిగిన, ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ ఏమైనా మార్పించాలా, సరిపోతాయి అంటే సరిపోతాయి, ఇంకొక 3000 కిలోమీటర్స్ దాకా వస్తాయని చెప్పినాడు. చూస్తే ఇంకా ఉంది దానికి మనకి బ్రేక్ ప్యాడ్ది. సర్లే ఇంకొక ఈసారి మనం ఎట్లాగా ఈ బండి జైపూర్ మన రాజస్థాన్కి పోయిన తర్వాత రాజస్థాన్లో అయితే సర్వీస్ పెట్టాల్సి వస్తుంది, అప్పటికి కిలోమీటర్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. సరే అప్పుడైతే మార్పిద్దాం అని అనుకుంటా ఉన్నా. సో మనకి దీనికి ఖర్చు ఇప్పుడు దీనికి ఒక 150 రూపాయలు అయితే ఉంటుంది ఆ బ్రేక్ సెట్ చేయించిన దానికి. ఇక్కడ వాతావరణం మనకి నిన్నైతే భారీగా పడింది వాన, నైట్ పొద్దున్న లేసే టైంకి విపరీతంగా కాస్తుంది ఎండ. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎండ అదే విధంగా ఉంది. ఏమంటే ఎంత ఎండ కాసినా కొంచెం పర్లేదు, చల్లగానే ఉంది. సో ఈ వీడియో అయితే మనకి పెద్దగా లెంత్ ఏం రాదు, ఎందుకు ఊరికే జస్ట్ ఇక్కడ మన బ్రేక్ రిపేర్ చేపిద్దామని అయితే ఇక్కడ ఆగినాము. మామూలుగా అయితే ఈరోజు మార్నింగ్ లేసి బయలుదేరేసి ఉండాలా. సర్లే మనకి మెయిన్ బ్రేక్ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ఆగి దాన్ని అయితే రిపేర్ చేసుకోవడం జరిగింది. సో ఈ వీడియోని అయితే ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటే దెన్ బాయ్.